హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము క్రిస్పీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే బటర్ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1/2 కప్పు పుట్నాలు వేసేసుకొని పుట్నాలను మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పొడిని ఒక బేసన్లోకి వేసేసుకొని ఇప్పుడు మనము ఏ కప్పుతోనైతే పుట్నాలు తీసేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసే బటర్ మురుకుల్లో కారం వేయట్లేదండి, అందుకని చెప్పేసి మీరు స్పైసీగా తినాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ వాము తీసేసుకొని అరచేయిలోకి వేసేసుకొని గట్టిగా నలిపి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు వాము ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన బటరు పిండిలో కలిసే విధంగా ముందుగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బటర్ యూజ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాడకుండా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని వాడుకోవాలి. చూడండి, మనం వేసిన బటరు మొత్తం పిండిలో మంచిగా కలిసిపోయింది. ఇట్లా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ పిండిని గట్టిగా కలిపేసుకోవాలి. మనము చపాతీకి పిండి కలిపేసుకుంటాం కదండి, అంతకన్నా కొంచెము గట్టి పిండి ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ షేప్ ఉన్న బిల్ల పెట్టేసుకొని పిండిని చక్రాల గొట్టంలోకి పెట్టి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి స్టవ్ పైన నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మురుకుల్లాగా వేసేసుకోవాలి. మనం బటర్ మురుకులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగైతేనే మురుకులు మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. చూడండి, మనకి మురుకు ఒకవైపు మంచిగా కాలిపోయింది కదా, ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అలాగైతేనే మనకు మురుకులు అనేది క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. అంతేనండి, ఇక్కడ మనకి బటర్ మురుకు అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మురుకుల్లాగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ సౌండ్కే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో మన బటర్ మురుకులు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా బటర్ మురుకులు ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా నిలువ ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగితే బౌల్లోకి వేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్నాక్ బాక్స్లో వేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఓకేనండి, బటర్ మురుకులు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.